జీవం లేకపోతే జీవం అనగా పరిశుద్ధ ఆత్ముడు అక్కడ లేడు. ఎందుకు లేడంటే ఆయనకు అవకాశం ఇవ్వాల. ఎందుకు వారికి అవకాశం ఇవ్వలేదంటే అసలు ఆయనే మాకు తెలియదు అంటున్నారు ఈ రోజున. పౌలు గారు అడిగారు, బాప్తిసం పొందారా? పొందామయ్యా. పరిశుద్ధాత్మను పొందారా? పరిశుద్ధాత్మ ఎవరండి ఆయన? వారు అన్నారు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు అన్నారు. మరి ఏ నామంలో మీరు బాప్తిసం పొందారు? యోహాను ఇచ్చిన నా విశ్వాసాన్ని బట్టి పొందామయ్యా. అది అలా చెప్పారు. ప్రియమైన వాళ్ళ ఈ రోజున పరిశుద్ధాత్మ యొక్క అనుభవం లేకుండా సంఘాలు మనిషిని యొక్క జ్ఞానంతో నడిపించుకోవటం చాలా ప్రమాదకరం. ఏదో ఒక రోజున సముద్రంలో మునిగిపోక తప్పదు, లోకంలో కలిసిపోతాయి అవన్నీ కూడా. దేవుని ఆత్మ పొందుకోకుండా, దేవుడు లేకుండా ఎలా వెళ్ళిపోవాలి నిత్యరాజ్యంలోకి? ఈ మధ్య నాకు చాలామంది చెప్తున్నారు, బియ్యం కట్టలు ఎత్తున్నారండి పాస్టర్ గారి సంఘంలో. బియ్యం కట్ట ఎత్తే పరలోక రాజ్యం వచ్చేసినట్టేనా? డబ్బులు ఇస్తున్నారని నెలలా వచ్చేసిందా పరలోక రాజ్యం? ఎందుకు విశ్వాసం నీకు? ఎందుకు నువ్వు క్రైస్తవి అనే పేరు? దేనికోసం? దేనికోసం వచ్చారు మనం అంతా? దేవునితో ఉండి నడిచి పరలోక రాజ్యంలో చేర్చబడటం కోసం కదా ఈ ప్రయత్నాలన్నీ. దేవుని అడ్డం పెట్టుకొని మోసం జరిగిస్తూ నిత్యరాజ్యానికి ఎలా వెళ్ళిపోవాలని అసలు? సంఘాలు, సేవకులు, జనం ఎలా వెళ్ళిపోవాలని అసలు? ప్రియమైన వాళ్ళారా, శరీరాన్ని గెలిపించే సంఘాలే కానీ, మనుషులే కానీ, వ్యక్తులే కానీ, కుటుంబాలే కానీ దేవుని సన్నిధిలోనికి రావు. ఎలా వస్తాయి? వాక్యం అంటున్న మాట. శరీరం బలహీనమైనది, ఆత్మ శక్తి గలది. ఆత్మను చంపేస్తున్నారు, శరీరాన్ని పోషించుకుంటున్నారు ఈ రోజున చాలామంది. పరిశుద్ధ ఆత్మ లేకుండా ఈ రోజున చాలా సంఘాలు నడిపించేసుకుంటున్నారు. ఆ ఈవులు ఇచ్చి, ఈ ఈవులు ఇచ్చి, ఆ డబ్బులు ఇచ్చి, ఆ పథకాలు పెట్టి, ఆ నాట్యాలు చేపించి, ఈ బొమ్మలు పెట్టి, ఆ సినిమాలు పెట్టి, ఎంత రోత 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 రోత. ప్రియమైన వాళ్ళరా, నేను అంటుంటాను, అవి ఏదో ఒక రోజున నిన్ను మోసం చేస్తాయి. మోసపూరితమైనటువంటి భక్తిలో చాలామంది మునిగిపోయారండి. ఇప్పటికీ పాడు చేసుకున్నారు చాలా జీవితాలు.